వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ మనం సుతార్ పని పోతున్నాం. ఇది నా ఆటవా, BS6 ఆటవా. దానికి కొనే లాభం ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఊకూకనే ఖరాబ్ అవుతుంది. దానివల్ల నేను సుతార్ పని పోవాల్సి వస్తుంది. ఇది మా మేస్త్రి ఆటవా. అతనికి తోలని డ్రైవర్ లేక నేనే తోలాలి. ఎక్కిన స్టార్ట్ చేసి అడ్డ మీదకి పోవాలి. ఈయన మా మేస్త్రి. వీళ్ళంతా కూలోళ్ళు. వీళ్ళందరినీ వేరే ఊరు తీసుకుపోవాలి. వేరే ఊర్లో పని ఉంది, అందరం ఆడనే కావాలి. కాకపోతే ఆడికి పోయినాక వేరే మారుతాం. మన చిలకలూరిపేట ఆటో అని చెప్పే కదా ఫ్రెండ్స్, ఇదే ఆటో. అది చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంది కదా ఈ ఆటో. అక్కడి నుంచి చిన్నగా మేము వేరే ఊరు పనికాడికి వెళ్ళి అక్కడ పిల్లర్ డబ్బాలు అంటే పిల్లర్లు పోయాలి. అవి నిన్న పోసిన పిల్లర్లని మేమే విప్పి ఆ పిల్లర్ని ఏం చేయాలంటే పైన ఫిట్ చేసి పైన బాక్సులు పోయాలి. పిల్లర్లు పోదానికి రెడీ అయినాం. మొత్తం ఫిట్ చేద్దానికి రెడీ అయ్యి మొత్తం ఇప్పి పెట్టినా. వాళ్ళు ఆయిల్ పూస్తుంటే మేము ఏం చేసినాం అంటే ఆ బాక్సులకు ఆయిల్ పూస్తారు. వాళ్ళు పూస్తుంటే మేము ఇసుక మొత్తానికి వచ్చినాం. మొత్తం 32 ఇసుక, 28 కంకర పోయాలి. అట్టయితేనే 8 పిల్లలకి సరిపోని వస్తుంది. అదైనా ఇసుక ఎత్తితే నేను కంకర ఎత్తుతున్నా. కాకపోతే ఒక ఆంటీకి కొద్దిగా వీడియో తీయని అంటే తీయరాక ఏ లడ్డు పెట్టి ఏంటంటే ఏ లడ్డు వచ్చిందంటే నాకు తీయరాదని అవుతుంది. అట్టా మొత్తం 28 కంకర పోసాం. కంకర పోసినాక ఏం చేయాలంటే ఆ బాక్సుల్ని పైన పిల్లలకి ఫిట్ చేయాలి. ఈ కంకర మొత్తం మంచిగా నేర్పుకున్నాక ఆ 5 సిమెంట్ కట్టలు దాంట్లో వేసుకొని కంకర ఎంత వెడల్పు పార్చుకుంటే అంత సింపుల్గా కలిపి వస్తుంది మనకి. మొత్తం ఆ బస్తాలు 5 బస్తాలు వేసి 5 బస్తాలని కోస్తున్నాం. అవి వేరే సిమెంట్ కట్టలు అయితే మనం పట్టాలు కుట్టుకోవచ్చు. కాకపోతే అది వేరే సిమెంట్ కట్టలు కాదు, ఇవి ఆల్టర్నేట్ కాబట్టి దేని పనికిరావు. కాబట్టి మనం ఎట్టబడితే అట్లా కోసుకోవచ్చు. కోసిన సిమెంట్ని మొత్తం ఆ కంకరకి మంచిగా పరుచుకుంటే అంతా కలుస్తుంది సిమెంట్. అట్లా నేర్పుకుంటే అంతటా ఒక్కడ తెల్ల ఒక్క నల్ల రాకుండా మంచిగా వస్తుంది. అట్లా నేర్పుకున్నాక మొత్తం మాల్ తిరిగేయాలి. చూడండి ఎట్లా తిరిగేస్తుందో అట్లా తిరిగేయాలి. తిరిగేసినాక తర్వాతకి అతను నాకు నడువులు వచ్చిన కొద్దిసేపు తిరిగాయంటే నేను కూడా తిరిగేస్తున్నాను. ఇద్దరం కలిసి తిరిగేస్తాం తర్వాతకి. ఎందుకంటే ఒకరి వల్ల కావట్లే, ఇద్దరం అయితే సింపుల్ తిరగచ్చు అని ఒకరి తర్వాత ఒకరు కాకుండా ఒక్కసారి ఇద్దరం తిరిగేస్తున్నాం. చూడండి, ఇద్దరం ఒక్కసారి తిరిగేస్తున్నాం. అట్లా తిరిగేసినాక మళ్ళీ ఇటువైపు తిరిగేయాలి రెండో రౌండ్. ఎందుకంటే 2 సార్లు తిరిగేస్తేనే మాల్ మంచిగా గెలుస్తుంది. చూడండి, అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి మాలు ఒక్కడ నల్ల ఒక్కడ తెల్ల రాకుండా మంచిగా వస్తుంది. తిరిగేసినాక మేము కింద బాక్సులు పైన ఫిట్ చేయాలి. చాలా బరువు ఉంటాయి అవి. చూడండి, కింద బాక్సులు నేను మేస్త్రిని ఇద్దరు కలిసి పైన ఫిట్ చేసాం. ఫిట్ చేసి మొత్తం టైట్ బోల్ట్ చేసి మంచిగా ఫిట్ చేయాలి. ఫిట్ చేసినాక మేము మాల్ రెడీ చేసుకోవాలి. ఇక ఫిట్ చేసి మేము కూలోళ్ళం కాబట్టి మాల్ కలపాలి కదా. అయితే నేను పైనే ఉంటా, వేరే అన్న మాల్ కలిపిచ్చేది నాకు. చూడండి ఎట్లా టైట్ చేసి మంచిగా టైట్ చేసినాక పైన మాల్ రెడీ చేసాం. మొత్తం ఫిట్ చేస్తున్నాం. ఫిట్ చేసి మాల్ రెడీ చేస్తున్నాం. ఆయన మేస్త్రి అన్న మాల్లో నీళ్ళు పోస్తున్నాడు. ఇంకోటి కంకర మాల్లో ఎన్ని నీళ్ళు ఉంటే అంత మంచిగా వస్తుంది. మాల్ కలపడం అయిపోయింది. మాకు అందిస్తున్నారు వాళ్ళు. మేము అందించిన వాటిని పిల్లర్ డబ్బాలు పైన పోయాలి. పైన పోసి మంచిగా అవి తూకానికి నేలు చూసుకోవాలి. ఎందుకంటే పిల్లర్ వంకర వస్తాయి కాబట్టి మనం మంచిగా తూకాన్ని చూసుకోవాలి. తూకాన్ని చూసుకున్నాక మధ్యాహ్నం టైం అయింది. 1ంటికి దిగాం అన్నాన్ని దిగి అన్నం తిని ప్రశాంతంగా పండుకుంటే వాళ్ళు టైం అయింది లేరు అన్నారు. లేచి మళ్ళీ మొదలుపెట్టి చూడండి, అవి సపోర్ట్ల కర్రలు తూకం వేసి అట్లా కర్రలు పెట్టాలి. లేకపోతే బెండ్ వస్తాయి పిల్లర్లు. ఎంత మంచిగా పెడితే అంత మంచిది. ఓకే ఫ్రెండ్స్.